స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లోని ఎంఎస్ఆర్ మైదానంలో నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ అధ్యక్షతన గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఆదిరెడ్డి కుటుంబం క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తోందన్నారు. యేసుక్రీస్తు మనందరినీ రక్షించటానికి ఈ లోకంలోకి వచ్చారని, ఆయన చూపిన దయా ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుకుందామన్నారు. ఈ పవిత్రమైన సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రేమను పంచుకుందామని పిలుపునిచ్చారు. దైవజనులకు ఎటువంటి సమస్య వచ్చినా అండగా ఉండి పరిష్కరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. పాస్టర్లు థామస్, ప్రకాష్, దానియేలు, వెల్సన్, ఎంఎన్ సుధాకర్, సురేంద్ర, టీడీపీ నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు, సిటీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు సాల్మన్, జయరాజ్, సిర్ర ప్రకాశం, సాల్మన్ రాజు తదితరులు సందేశమిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రేమ విందు ఇచ్చారు. మీరు క్రిస్మస్ వేడుకలు ఎందుకు చేస్తా ఉన్నారు, ఏదైనా ఆశిస్తున్నారా అని నేను చెప్పాను. ఒకటే మాట, నాకు ఎప్పుడు స్వార్థం ఉండదు. నేను ఆశించే దాంట్లో నిస్వార్థమే ఉంటుంది. కాబట్టి నేను నిస్వార్థంగా చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం చేస్తూనే ఉంటాను. భవిష్యత్తులో కూడా ఆ దేవుడు ఆశించాలి, ఆ దేవుడు శాసించాలి. నేను నాకు ఓపుకున్నంత వరకు ఈ గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమం చేసుకుంటూనే ఉంటాను. సరే, ఈ కార్యక్రమం చేసేటప్పుడు పక్కనే సైట్ ఉంది. ఆ సైట్ ఈ సంవత్సరం లేదు. ఆ సైట్లో నిర్మాణం చేసేశారు. మరి ఎక్కడ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ యేసయ్య యొక్క ఆశీర్వచన కొయ్యల రావణ గారు అదే పని మీద పట్టుపట్టి ఈ 2 రోడ్లు చేయించారు. కాబట్టే ఈరోజు మనం ఈ వేడుకలు చేసుకుంటా ఉన్నాం. అంటే పైవాడు ఎలాగా చేయించుకోవాలో, ఏం చేయించుకోవాలో అన్నీ ఆయనకి తెలుసు. ఈ విధంగా ఈరోజు ఇక్కడ చేయించుకుంటా ఉన్నారు. గొప్ప విషయం ఏమిటంటే, మనం చేస్తున్న కార్యక్రమం మంచిది కాబట్టి, ఇందాకే చెప్పినట్లుగా స్వార్థం అనేది లేదు కాబట్టి ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా సహకరించినందుకు మనస్ఫూర్తిగా అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సహకారం ఉండాలి, ఇలాగే అన్ని ప్రాంతాల్లోనే ఉండాలి. మత సామరస్యానికి ఒక వేదిక రాజమహేంద్రవరం. ఆ మత సామరస్యాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను, హామీ ఇస్తా ఉన్నా. ఒక ఖైదీగా ఉన్నప్పుడు నన్ను వచ్చి పలకరించారా? పలకరించలేదు కదా. కాబట్టి మీకు సిద్ధపరిచిన నరగానికి వెళ్ళిపోండి అంటున్నాడంట దేవుడు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారంట, ప్రభువా మీరు వస్త్రం లేకుండా ఎప్పుడు వచ్చారు? మీరు దేవుడు కదా, వస్త్రం లేకుండా ఎప్పుడు వచ్చారు? ఆకలితో ఎప్పుడు వచ్చారు అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ అల్పుడైన వారికి మీరు ఏదైతే ఇంతకాలం చేశారో అది మీరు నాకే చేశారో అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నేను ఆశ్చర్యపోయాను. మనం చేసే ధర్మ కార్యాలు, బీదలకు చూపించే ప్రేమ, దేవుని ప్రేమను వెల్లడిపరచడానికి మనం తీసుకుంటున్న స్టెప్స్ ఏదైతే ఉందో అది మోక్షాన్ని కూడా నిర్ణయిస్తుంది. మనందరికీ కూడా చర్చిల్లో మన అవసరాలకి ఎటువంటి అవసరం ఉన్నా మన పాస్టర్స్ ప్రార్థన ద్వారా ఆ యేసు ప్రభు గారు నెరవేరుస్తారు అనే విశ్వాసంతో మనం అందరం కూడా చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మానవుడిగా, మనిషిగా మనందరికీ కూడా రాజమండ్రి పట్టణంలో ఏ అవసరం వచ్చినా ఆదిరెడ్డి వాసు గారు మన సంఘాల్లో, మన కుటుంబాల్లో ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్. నిర్వహిస్తున్నటువంటి ఈ రాజమండ్రి ప్రాంతంలో ఈ 42 వార్డుల నుంచి కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న చర్చ్ పాస్టర్లతో అనేక మంది దైవజనులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో చాలా చక్కగా నిర్వర్తించడానికి అవకాశం కల్పించిన వాసు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 2025 మరి క్రిస్మస్ శుభాకాంక్షలు